హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు గుడ్ న్యూస్. ఇక నుండి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే పీఎఫ్ డబ్బులు. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు తీసుకోవడం, ఇతర సేవలు పొందడం చాలామందికి కాస్త కష్టంగా ఉండేది. పత్రాలు సమర్పించడం, ఆఫీసులకు వెళ్ళడం వంటి పనులు తప్పక చేయాల్సి వచ్చేది. కానీ కొత్త సిస్టంతో ఈ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా డిజిటల్ విధానాన్ని మెరుగుపరచడం వల్ల సేవలు వేగంగా అందుతున్నాయి. ఇకపై పీఎఫ్ ఖాతాదారులకు దేశంలో ఎక్కడ ఉన్నా సేవలు పొందవచ్చు. ముందు తమ ఖాతా నమోదు చేసిన ప్రాంతంలో ఉన్న కార్యాలయానికి వెళ్ళాల్సి ఉండేది. కానీ ఇప్పుడు సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా దేశంలో ఏ కార్యాలయంలోనైనా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇది ఉద్యోగులకు చాలా ఉపయోగపడేదిగా అని చెప్పవచ్చు. పీఎఫ్ విత్‌డ్రాలో కూడా చాలా మార్పులు వచ్చాయి. మొదట డబ్బులు తీసుకోవాలంటే చాలా డాక్యుమెంట్లు అప్డేట్ చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఈజీగా విత్‌డ్రా చేసుకునే విధానాన్నైతే అమల్లోకి వచ్చేసింది. ఖాతాలో ఉన్న మొత్తంలో 75% వరకు మనీని ఎప్పుడైనా తీసుకోవచ్చు. మిగిలిన 25% ఉద్యోగం మానేసిన తర్వాత లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పీఎఫ్ క్లెయిమ్‌ను ఇప్పుడు ఆటోమేటిక్ ప్రాసెస్ అవుతున్నాయి. గతంలో సిబ్బంది పరిశీలన తర్వాత మాత్రమే క్లెయిమ్ ఆమోదించబడేది. కానీ కొత్త విధానంలో సిస్టమ్ స్వయంగా ప్రాసెస్ చేస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది మరియు డబ్బులు త్వరగా ఖాతాలోకి వస్తాయి. పెన్షన్ నిబంధనలో కూడా చాలా మార్పులు చేశారు. కొన్ని నియమాలను సులభతరం చేసి క్లెయిమ్ ప్రక్రియను సింపుల్ చేశారు. అలాగే ముందుగా ఉన్న అనేక కేటగిరీలను తగ్గించి అవసరమైన కొన్ని ప్రధాన కేటగిరీలకి పరిమితం చేశారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఉన్న 89 లక్షల పెన్షన్దారులకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు కనుక మీకు ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా పీఎఫ్ ఖాతాదారులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వారు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండానే పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు అనే విషయం గురించి వారు తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీకు తెలంగాణ నుంచి వచ్చే వార్తా విశేషాలు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుందనే వార్తా విశేషాల గురించి కానివ్వండి, ఇండియాలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తల గురించి కానివ్వండి, అలాగే ప్రపంచంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి నా వీడియోస్ రూపంలో మీరు అన్నీ తెలుసుకోవచ్చు.